రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అవును రష్యా యుక్రెయిన్ మధ్య భీకర స్థాయి యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇన్ఫాక్ట్ ఇన్నాళ్ళు యుక్రెయిన్ మీద రష్యా విరుచుకుపడిన సందర్భాన్ని చూసాం, ప్రతిఘటించిన యుక్రెయిన్ని చూసాం. కానీ ఇప్పుడు యుక్రెయిన్ ప్రతిఘటించడం కాదు, ఏకంగా ముందుకు అడుగు వేసింది. సరిహద్దులోని బెల్గోరోడ్పై యుక్రెయిన్ సేనలు కన్నేశాయి. ఇప్పటికే కుర్స్క్ ఏరియాలో కొంత భాగం ఆక్రమించుకుంది యుక్రెయిన్. తాజా పరిణామాల నేపథ్యంలో బెల్గోరోడ్లో ఎమర్జెన్సీ విధించింది రష్యా వైపు వేగంగా కదులుతున్నాయి యుక్రెయిన్ సేనలు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేస్తోంది రష్యన్ అధికారులు. పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కుర్స్క్ ప్రాంతాల్లో అవును అక్కడ ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుంది. కొద్ది రోజుల క్రితం కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే చొచ్చుకెళ్ళింది రష్యాలోకి. కానీ రోజుల వ్యవధిలోని అంటే ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల వ్యవధిలోని 1000 కిలోమీటర్లు దూసుకువెళ్ళడం, ఇటు యుక్రెయిన్ దూసుకువెళ్ళడం రష్యానే కాదు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. ఎలా వెళ్ళగలిగింది, ఎలా ఇంతవరకు ప్రతిఘటనకు మాత్రమే పరిమితమైన యుక్రెయిన్ ఎలా రష్యా పరిధిలోకి వెళ్ళగలిగింది, రష్యా ఎలా చూస్తూ ఊరుకుంది, ఏం జరుగుతోంది అనేది ఒక ఉత్కంఠను రేపిందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా ప్రపంచం చూపుని ఇప్పుడు యుక్రెయిన్ వైపు తిప్పింది ఈ 1000 కిలోమీటర్లు యుక్రెయిన్ రష్యాలోకి చొచ్చుకు వెళ్ళడం. ఇదే అంశానికి సంబంధించి అక్కడ రక్షణ శాఖ మాట్లాడారు. ఇన్ఫాక్ట్ అక్కడ జెలెన్స్కీ కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఈ కవ్వింపు చర్యగా భావించాలా, లేకపోతే 1000 కిలోమీటర్లు, 1 కాదు 2 కాదు, రిమెంబర్ 1000 కిలోమీటర్లు యుక్రెయిన్ సేనలు అక్కడ చొచ్చుకు వెళ్ళిన తర్వాత ఇన్ఫాక్ట్ కొంతమంది రష్యన్ సైనికులు కావచ్చు, రష్యన్ సేనను తమ ఆధీనంలోకి తీసుకున్నామని, వందలాది మంది రష్యన్ సైనికులు తమ ఆధీనంలో ఉన్నారంటూ సాక్షాత్ అక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడు అదిగో విజువల్స్లో మీరు చూస్తున్నారు. అదిగో వాళ్ళే యుక్రెయిన్కి సంబంధించి రష్యా ఆధీనంలోకి సేనలు రష్యన్ సైనికులు యుక్రెయిన్ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దీస్ ఆర్ డిస్టర్బింగ్ విజువల్స్. ఈ విజువల్స్ కాస్త మిమ్మల్ని కదిలించవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం మా ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రష్యన్ సైనికుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు యుక్రెయిన్ సేనలు. దీంతో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. అదిగో విజువల్స్లో మీరు చూస్తున్నారు. వాళ్ళని తమ ఆధీనంలోకి తీసుకుంది యుక్రెయిన్ సైన్యం. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇదే కవ్వింపు చర్యగా భావించాలా, లేకపోతే యుక్రెయిన్ చర్యకు ఇటు రష్యా చూస్తూ ఊరుకుంటుందా? ప్రపంచ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ 2 ఏళ్లవుతోంది, ఎక్కడ కొలిక్కి రాలేదు యుక్రెయిన్ రష్యా మధ్య ఈ భీకర యుద్ధం. ఇంత చిన్న దేశం అంత పెద్ద దేశాన్ని ఎలా దాడులకు దిగుతోంది? యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధైర్యం ఏంటి? ఇదే చర్చ యావత్ ప్రపంచం కూడా భావించింది. కానీ యుక్రెయిన్ ఒకటే చెబుతోంది, ఇది ఇంకా మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. రష్యన్ సైనికుల్ని తమ ఆధీనంలోకి తీసుకుంది యుక్రెయిన్ సైన్యం. వాళ్లను తమ ఆధీనంలోకి తీసుకొని వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి రష్యా కూడా రియాక్ట్ అయింది. వ్లాదిమిర్ పుతిన్ ఒకటే చెప్పుకొచ్చారు, ఇది దీనికి సంబంధించి ఈ చర్యకు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది యుక్రెయిన్ అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం విజువల్స్లో మీరు చూస్తున్నారు. మనకు కనిపిస్తోంది దాదాపు 10 నుంచి 12 మంది, కానీ వందలాది మంది రష్యన్ సైనికులని తమ ఆధీనంలోకి తీసుకున్నాము అంటూ కూడా యుక్రెయిన్ చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇటు కుర్స్క్ ప్రాంతానికి వెళ్ళింది రష్యా. దాడిని ధీటుగా బదులిస్తోంది యుక్రెయిన్. కానీ ఇంతవరకు రష్యాలోకి చొచ్చుకెళ్ళిన సందర్భాన్ని చూడలేదు మనం. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలంటే కనుక రష్యా 2014కు సంబంధించి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అప్పుడు క్రైమియా అంటూ ఇటు యుక్రెయిన్ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇన్ఫాక్ట్ మనం నేను మాట్లాడుకున్నట్టుగా జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్లో అక్కడ యుక్రెయిన్కి సంబంధించింది ఇన్ఫాక్ట్ అది. కానీ 2022లో రష్యా అక్కడ తమ గవర్నర్ని నియమించిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ఎలా యుక్రెయిన్ ముందడుగేసింది? విజువల్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది యుక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎక్కడైతే యుక్రెయిన్ ఆక్రమించుకుంటుందని చెప్పుకుంటూ వస్తున్న ప్రాంతం కుర్స్క్కి సంబంధించి అక్కడ ప్రజలని ఖాళీ చేస్తోంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 2000 మంది ప్రజలు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. 121,000 మందికి సంబంధించి అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తోంది రష్యన్
సేనలు కావచ్చు, రష్యన్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. ఖాళీ చేయించండి, సురక్షిత ప్రాంతాలకు తరలించండి చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం యుక్రెయిన్ సైన్యం మరింత ముందడుగు వేస్తోంది. ఇన్ఫాక్ట్ బెల్గరోడ్కి సంబంధించి కూడా సినారియో మారుతోందన్న మాట వినిపిస్తోంది. కార్కివ్కి సంబంధించి దగ్గరలో ఉన్న రష్యా ఆక్రమిత ప్రాంతానికి సంబంధించి కూడా ఇప్పుడు యుక్రెయిన్ తమ స్వాధీనంలోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఉత్తర అలాగే ఇన్ఫ్యాక్ట్ నార్త్ సౌత్ ఆ ఏరియాకి సంబంధించి, యుక్రెయిన్ నార్త్ సౌత్ ఏరియాకి సంబంధించి అక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే 2014లో రష్యా ఆక్రమించి క్రైమియాకి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతం వైపు దాదాపుగా ఒక అడుగు ముందుకు వేస్తుందనే చెప్పుకోవచ్చు. అటువంటి సినారియో ముఖ్యంగా షుజాకి సంబంధించి అక్కడ కూడా యుక్రెయిన్ సేనలు ముందడుగు వేస్తున్నాయి. అటువైపు కూడా ముందడుగు వేశారని పరిస్థితి కనిపిస్తోంది. రష్యాను వణికిస్తోంది యుక్రెయిన్. ప్రస్తుతం ఒక్కొక్క అడుగు ముందు వేసుకొని ముందుకు వెళుతోంది. రష్యా కుర్స్క్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. యుక్రెయిన్ సైన్యం దాదాపుగా 100 మంది రష్యా సైనికుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ మిలిటరీ టాప్ కమాండర్ అలెగ్జాండర్ సిరిస్కై ఆయన కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఇదే అంశాన్ని, ఇదే మాటను ప్రస్తావించారు. దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా యుక్రెయిన్ చెబుతోంది. దాంతోపాటు యుద్ధంలో సరిహద్దులు దాటి తమ అతిపెద్ద విజయం సాధించామంటూ కూడా యుక్రెయిన్ చెబుతోంది. రష్యాకు సంబంధించి కుర్స్క్ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం ఈ ఆపరేషన్ మొదలుపెట్టింది. దాదాపు 40 కిలోమీటర్ల వరకు మాత్రం వెళ్ళింది అనుకున్నాం. కానీ ఇప్పుడు 1000 కిలోమీటర్లు వెళ్ళడం ఇన్ఫాక్ట్ రష్యాను కూడా షాక్కి గురి చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పుతిన్ కూడా రియాక్ట్ అయ్యారు. తమ భూభాగం నుంచి శత్రువుల్ని తరిమి కొట్టండి అంటూ కూడా అక్కడి బలగాలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర స్థాయిలో ఆయన వ్యాఖ్యానించినట్టు కూడా మాటలు వినిపిస్తున్నాయి. రెచ్చగొట్టే చర్యగా ఆయన పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి తగిన మూల్యం యుక్రెయిన్ చెల్లించుకోక తప్పదు అంటూ కూడా రష్యన్ సేనతో కావచ్చు, సైనికులతో కావచ్చు ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. యుక్రెయిన్ దాడులతో పశ్చిమ రష్యా ప్రాంతం నుంచి స్థానికులను పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ ఆ దేశం సైన్యాన్ని ఆదేశించింది. భద్రత కోసం దాదాపు 60,000 మందిని ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందిగా సూచించినట్టుగా తెలుస్తుంది. అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. కుర్స్క్ ప్రాంతంలో దాదాపుగా 25 నుంచి 28 గ్రామాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక్కడ యుక్రెయిన్ బలగాల నియంత్రణ సాధించాయంటూ కూడా అక్కడ తాత్కాలిక గవర్నర్గా ఉన్న అలెక్సీ స్మిర్నోవ్ పుతిన్తో చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఇక్కడ యుక్రెయిన్ దాడులకు సంబంధించి యుక్రెయిన్ దాడులో 12 మంది చనిపోయారని, మిగిలిన వారి పరిస్థితి కొంతమందికి సంబంధించి ప్రమాదకరంగా ఉందంటూ కూడా ఆయన వివరించారు అనేది అంతర్జాతీయ మీడియా సంస్థలు కోట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం యుక్రెయిన్ ఆధీనంలో ఉందంటే అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ నమ్మడం లేదంటూ కూడా అంతర్జాతీయ వార్తా సంస్థలు కోట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా మధ్య ఎటువంటి భీకర యుద్ధం జరుగుతోందనేది. ఇదే కాదు, ప్రమాదకర దాడి వల్ల యుక్రెయిన్కి అంటే దాదాపుగా ఈ 2 ఏళ్లలో రష్యా ఆక్రమించిన యుక్రెయిన్ భూభాగాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఉంది తప్ప యుక్రెయిన్ తిరిగి తమ స్థానాలను సొంతం చేసుకునే పరిస్థితే ఎక్కడా వినిపించలేదు. దాదాపుగా ఇటువంటి సినారియో అంటే కాస్త రష్యా స్వాధీనం చేసుకోవడమో లేకపోతే రష్యా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం అటువంటి వార్తలు విన్న సందర్భం. కానీ యుక్రెయిన్ తిరిగి తమ భూభాగాలను సొంతం చేసుకుందనే మాట మనం అరకొరగా విన్న సందర్భాలు మాత్రమే. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ చొరబడిన సంగతికి సంబంధించి వార్త బహుశా ఇది ఇటు అంతర్జాతీయ సమాజానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ అనే చెప్పుకోవాలి. జియో పాలిటిక్స్ని ఇది శాసిస్తుందా అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే కనుక వ్లాదిమిర్ పుతిన్కి సంబంధించి రష్యా చాలా కీలకంగా వినిపిస్తున్న మాట. అమెరికా రష్యా ఇప్పుడు రెండింటికి మధ్య పచ్చగడ్డి కాదు కదా, దాంట్లో అనువంత వేసిన భగ్గుమనే పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అటువంటి సినారియోలో రష్యా ఇప్పుడు వీక్ అయ్యిందా అంటే కనుక ఆ క్వశ్చన్ని రైజ్ చేసేలా ఉందని చెప్పుకోవాలి తాజా పరిస్థితి. ఒకవేళ రష్యా కనుక ఇప్పుడు కేవలం యుక్రెయిన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పరిణామాలు ఇరాన్కి సంబంధించి ఇరాన్ కూడా ఒక అడుగు వెనకడుగు వేసే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అఫ్కోర్స్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది కనుక తారాస్థాయికి చేరే అవకాశానికి సంబంధించి ఇనిషియేషన్ మొదలైతే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. కానీ ప్రస్తుతం యుక్రెయిన్ 1000 చదరపు కిలోమీటర్ల లోపలికి వచ్చిందంటే కనుక దీని వెనకాల ఎవరున్నారు అనేది రష్యా ఆటోమేటిక్గా ఆబ్వియస్గా
ఇటు ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. విచారణలో భాగంగా ముందు యుక్రెయిన్ను కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, లేకపోతే యుక్రెయిన్ మీద దాడిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా జరిగే ఇష్యూస్ని కాసేపు పక్కన పెట్టే అవకాశం ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి నేపథ్యంలో ఈ ఇంపాక్ట్ ఇరాన్ మీద కూడా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా జియో పాలిటిక్స్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పుతిన్కి సంబంధించి రాజకీయ భవిష్యత్తుని క్వశ్చన్ మార్క్ చేస్తోందా అంటే కనుక అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం ప్రస్తుతం ఈ జరిగిన ఈ ఘటన అటువంటి క్వశ్చన్ మార్క్ని రిలీజ్ చేస్తోంది. సో దీన్ని చెరిపేందుకు పుతిన్ తన వంతుగా యుక్రెయిన్ మీద దాడుల్ని వేగవంతం చేస్తారనుకోవడంలో ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేదని చెప్పుకోలేదు. దీన్ని యుక్రెయిన్ గెస్ చేసే ఉంటుంది. మాస్కో నుంచి ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందో యుక్రెయిన్ ఇప్పటికే ఒక ఊహకొచ్చి ఉంటుంది, ఒక అంచనాకు వచ్చి ఉంటుంది. కానీ దీన్ని ఎలా నిలువరిస్తుంది, ఎలా ముందుకు వెళుతుంది? యుక్రెయిన్ దగ్గర సాధారణంగా వినిపించే మాట ఏంటంటే డ్రోన్స్కి సంబంధించి డ్రోన్స్తో దాడి చేస్తూ ఉంటుంది. డ్రోన్స్తో వ్యూస్ ఉంటుంది, ఆ డ్రోన్ పద్ధతిలో తమ దాడిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అటువంటి వ్యవస్థ యుక్రెయిన్ దగ్గర ఉంది. యుక్రెయిన్ భద్రత విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా సైన్యం చాలా బలమైంది, అంటే దేనికైనా సిద్ధం అనే మాట వినిపిస్తూ ఉంటుంది యుక్రెయిన్ దగ్గర వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు రష్యాకు సంబంధించి రష్యా వైపు దూసుకువెళ్తోంది యుక్రెయిన్ ఇప్పుడు రష్యా నియంత్రిస్తుందా, లేకపోతే దాడిని వేగవంతం చేసి తిరిగి తమ భూభాగాన్ని సొంతం చేసుకున్న తర్వాత మిగిలిన అంశానికి సంబంధించి చూస్తుందా? పుతిన్ ఏం చేయబోతున్నారు, పుతిన్కి సంబంధించి ఏం చేయబోతున్నారు, లేకపోతే యుక్రెయిన్కి సంబంధించి ఒక అడుగు ముందుకేస్తుంది కాబట్టి ఇటు మిడిల్ ఈస్ట్కి సంబంధించి ఇక్కడ యుక్రెయిన్కి సంబంధించి వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేయబోతున్నాయి, ముఖ్యంగా అమెరికా కావచ్చు, లేకపోతే యూకే కావచ్చు, ఇలా కొన్ని దేశాలు మద్దతు కలిగించిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, యుక్రెయిన్కి ఏ దేశాలు మద్దతుగా ఇప్పుడు ముందుకు రాబోతున్నాయి? గతంలో చూసాం యుక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వాలంటే నువ్విస్తావా అంటూ అమెరికాతో పాటు మిగిలిన దేశాలు ఒక పోటాపోటీ వాతావరణం, అంటే నువ్విస్తావా, నువ్వు ముందిస్తావా, నువ్వు ముందు లేకపోతే అవతల నేను ఇస్తానంటూ ఇలా అమెరికాతో పాటు మిగిలిన దేశాలకు సంబంధించి ఒక డిస్కషన్ జరిగిన సందర్భాన్ని చూసాం. అంటే ఇది యుక్రెయిన్కి సంబంధించి ఏం జరుగుతుందా అంటూ కూడా ఒక ప్రశ్నను అక్కడ వదిలేసిన సందర్భంలో ఇప్పుడు యుక్రెయిన్ ఒక అడుగు ముందుకు వేసింది కాబట్టి ఇటు ఆయా దేశాలు ఏ మేరకు మద్దతుగా నిలుస్తాయనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ జియో పాలిటిక్స్ని ఇప్పుడు ఈ అడుగు ప్రభావితం చేస్తున్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది ఇటు ప్రపంచ రాజకీయాలని కావచ్చు, లేకపోతే జియో పాలిటిక్స్కి సంబంధించి అంటే ప్రపంచ రాజకీయాలను కావచ్చు, లేకపోతే ఈ పరిణామాలను క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది వారి నుంచి. సో ఏం జరగబోతోంది అనేది చూడాలి.